देवदत्ता की जय। श्री गुरुदत्ता जय गुरुदत्ता। काषाय वस्त्रं करदण्डधारिणीं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। जय गुरुदत्ता। यूट्यूब ప్రేక్షకులందరికీ జై గురుదేవ్ దత్తమ్మ। ఈరోజు మనం చేసే వీడియో హరిషడ్ వర్గాల్ని జయించడం ఎలా అని, దీని గురించి ఈ గ్రంథం అయిపోయేంత వరకు రోజు కొన్ని చేద్దాం అనిపించింది। రోజు సిద్ధమవుతున్నా, రోజు బాబా గురించేనమ్మా, దత్తుల గురించేనమ్మా, ఇలా నాకు కాల్ చేస్తూ ఉంటారు। కానీ దాంతో పాటు కూడా నేను అవుట్ ఆఫ్ నాలెడ్జ్ కూడా చెప్తాను। మనం ఎలా జీవించాలో, ఎలా ఉండాలో తెలియని విషయాలు కాదు, అందరికీ తెలుసు। కానీ మళ్ళీ మనం ఎవరి ద్వారా ఒకరి ద్వారా వింటే మనం నిజంగా మైండ్ సెట్ని చాలా మార్చుకోవచ్చు, బాగుంటుంది అనే ఒక ముఖ్య సంకల్పంతో ఈ వీడియోని చేస్తున్నాను తప్ప ఎవరికి రాదని కాదు। చాలామంది చాలా వీడియోల ద్వారా కావచ్చు, లేకుంటే స్వతహాగా వాళ్ళ యొక్క బుద్ధి ద్వారా కావచ్చు, అన్ని ఎన్నో ద్వారా మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాము, కాదు అలా అని కాదు। సరే, ఈరోజు మన మనస్సు అంటే హరిషడ్ వర్గాల్ని జయించడం ఎలా అనే విషయం మీద మనం చెప్పుకుందాం। అందరికీ హరిషడ్ వర్గాలు అనేది అందరికీ ఉంటాయి, లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు హరిషడ్ వర్గాలు అంటే ఏంటి అంటే, మనము 6 రకాల దొంగలు మనలో ఉన్నారు, వాళ్ళని తరిమే ప్రయత్నం చేయాలన్నమాట। వాళ్ళు లేరనుకో 6 దొంగలు, అసలు అంతా అద్భుతాలే, చాలా హాయిగా ఉంటుంది। కానీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మహాత్ములు, సిద్ధ పురుషులు, ఇలా కొంతమంది పీఠాధిపతులు, కొంతమంది స్వామీజీలకు అలా తరమే, కానీ అందరికీ సాధ్యం కాదు। సామాన్య మనుషులు కూడా ఉన్నారండి, అవి పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అవి పోగొట్టుకోవాలంటే చాలా కష్టం। కానీ మనం ఎప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి అని మన మనసులో ఎప్పుడు పాజిటివ్ థింక్ అన్నమాట పెట్టుకోవాలంటే మెల్లిమెల్లిగా ఒకేసారి పోవవి ఎట్లా పోతాయి, మెల్లిమెల్లిగా ఒక్కోదాన్ని మనం కరమాలన్నమాట। ఏంటంట హరిషడ్ వర్గాలు అంటే, కామం అంటే కోరిక, అలాగే క్రోధం కోపం, అలాగే లోభం పిసినారితనం, మోహం అంటే ఎవరి మీద అతి, మదం గర్వం, మాక్షర్యం ఈక్ష అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని హరిషడ్ వర్గాలు అంటారు। కోరికను, కోపాన్ని, పిసినార్తనాన్ని, ఏదైనా అతిగా రాగాన్ని, అలాగే గర్వాన్ని, ఈర్షని, వీటన్నిటిని వదులుకుంటే ఇంకా చాలా మనం కూడా భగవంతుడు అయిపోతాం। మరి ఇవన్నీ ఒక్కసారి ఎలా పోతాయి? కొంత మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట। అది ఎలాగా? సత్సంగాల ద్వారా మనం మారచ్చు, భగవంతుని మందిరంలో వెళ్ళడం వలన మనం మానచ్చు, అది స్వతహాగా మనకే పుట్టి జ్ఞానాన్ని మూలన కొంచెం పోవచ్చు। ఇలా ప్రతిదీ మన చేతుల్లోనే ఉందండి। మనం ఏది పోగొట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, రాబట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది। అది నీ మనస్సు మీద ఆధారపడి ఉంది। ప్రతిదానికి మన మనస్సు అంటున్నాం। ఏమంటాం? నా మనసు నా మాట వినట్లేదు అంటాం, నా మనసు నాకు బాగాలేదు అంటాం। ఈరోజు అస్సలు నా మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది అనుకుంటాం, నా మనసు అసలు ఏం చెప్పినా అది విని సావట్లేదే అనుకుంటాం। ఇలా ఎన్ని రకాలుగానో మనం మనస్సు అనుకుంటాం। సో ఆ మనసు ఏం చేస్తుందో చూద్దాం। మనసు అన్న పదాన్ని మన జీవితంలో కొన్ని కోట్ల సార్లు వాడతామండి। ఒక్కసారి 2 సార్లు అంటే ప్రొద్దున నిద్రలేసిన మొదలు రాత్రి దాకా పడుకున్న దాకా మనస్సు అనే పదాన్ని వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు। ప్రతి ఒక్కళ్ళు మనస్సు అనే దాన్ని చాలామంది వాడుతూనే ఉంటాం। అసలు మనసు ఎక్కడుందండి? మనం అనుకుంటున్నాం మనసు ఉన్నవాళ్ళు కదా బాధపడతారు, మనసు లేదు కదా నీకు అందుకే బాధపడవు కదా అనుకుంటూ ఉంటాం। ఒక ప్రేమికులైనా, ఒక భార్య భర్తలైనా, ఒక అక్క చెల్లి కానీ, ఒక అన్న తమ్ముడు ఎవరైనా సరే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం। అంటే మనసు అంటే సామాన్యమైన ఎవరు చెప్పలేరు। ఒకవేళ పోనీ మనసును చూపిద్దామా అంటే దాన్ని కూడా మనం చూపించే లేని అవయవం। మనసు చూపిస్తామా? కళ్ళు చూపిస్తాం, ముక్కు చూపిస్తాం, చేయి చూపిస్తాం, నోరు చూపిస్తాం, మాట చూపిస్తాం, అన్నీ చూపిస్తాం। కానీ మనసు అన్నదే మనం అసలు చూపించలేమన్నమాట। మరి కంటికి కూడా అది కనిపించదు। మరి మనసు కంటికి కనిపిస్తుందా? కనపడదు। ఏ పరికరాలకు అందని పోనీ ఏదైనా మైక్రో ఇది ఉంటాయి కదా, మన టెస్టులు చేస్తారు,
మైక్రోస్కోప్, దాన్నన్న పెట్టి చూద్దామంటే అది కూడా కంటికి కనిపించదు. కేవలం అనుభూతుల ద్వారా మాత్రమే ఇది అర్థమయ్యేది. మనకు అనుభూతులు, మనకి ఎవరైనా బాధపడుతున్నారు, ఇక్కడ మనసు బాధపడుతుంది, ఎవరైనా సంతోషపడుతున్నారు కానీ మనసు ఆనందిస్తుంది. ఇలా ప్రతిదీ అనుభూతి చెందేదే మనస్సు తల్లి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మైండ్ అంటారు. చాలామందికి మైండ్ అంటే బ్రెయిన్ అనుకుంటారు. మైండ్కు తేడా తెలియదు, రెండు ఒకటే అనుకుంటారు. కానీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయండి, మైండ్ కానీ బ్రెయిన్ కానీ. ఇలా మనసు అనేది ఒక్కదాని మీద ఉండేది కాదు. ఒక్కదాని మీదే శ్రద్ధగా ఉంటుందా, భక్తి మీద ఉంటుందా, మన ఇంట్లో పని మీద ఉంటుందా, ఒక సినిమా మీద ఉంటుందా, నన్నేమి అది నెవర్. కానీ అది చంచలమైంది. అది లోపల మరియు బయట కూడా చరిస్తూ ఉంటుంది. అది లోపల ఉంటుంది, బయట ఉంటుంది, అది చరిస్తూ ఉంటుంది. ఒక విషయం నుండి మరొక విషయానికి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది. మనం అనుకుంటాం ఏది వేగంగా పోయేది అని అనుకుంటాం. ట్రైనా, బస్సా, ఫ్లైట్ అనుకుంటాం. నిజంగా ఢిల్లీకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి 1 గంట 2 గంటలు వెళ్ళిపోవచ్చు. కానీ దానికన్నా కూడా వేగం అనేది మనసు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు అమెరికా తిరిగి రావచ్చు, ఎన్నో విదేశాలు తిరిగి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళగలిగేది నీ మనసు మాత్రమే. అందరికంటే ముందుగా వెళ్ళేది నీ మనసు. ఇలా ఒక విషయం నుండి మరొక విషయానికి వెంటనే మలుతూ ఉంటుంది. ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయాలే. కానీ మనసును స్థిరంగా ఉంచాలి, దీన్ని ఒక చోట ఉంచాలి అనే ఆలోచన చాలామందికి రానే రాదు. కారణం ఏమిటంటే మన పుట్టుకతో పాటే మన మనస్సు కూడా పుట్టింది కనుక అది మధ్యలో వచ్చింది పోవడానికి. మనం ఎప్పుడు పుట్టామో అప్పుడే నీ మనసు నీతో వచ్చిందనమాట. ఇంకా ఆలోచనలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఆలోచనలు నీ మనసు నిండే వస్తున్నాయి. ఇదిగో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, లేకపోతే పలానా చేయాలి, పలానా వంట చేయాలి, పలానది చేయాలి, పలానిది చేయాలి చెప్పేది ఎవరు? ముందు నీ మనసే నీకు చెబుతుంది. కొందరు ఆలోచిస్తూ పని చేస్తూ ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం ఆ మనసుతో. అంటే ఇల్లు ఉడుద్దాం, పూజ చేద్దాం, లేదంటే ఇంకోటి చేద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ అది మనం చేస్తూ అంటే ఆలోచిస్తూ కూడా మనం ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం మనస్సుతో. కానీ పని చేస్తున్నప్పుడు కేవలం పనికి సంబంధించిన ఆలోచన తప్ప ఇతర ఆలోచనలు ఎప్పుడు మనం చెయ్యకూడదు. ఒకసారి ఇల్లు ఉడుస్తావు, శ్రద్ధతో ఎక్కడ మట్టి ఉందో ఎక్కడ ఏముందో శ్రద్ధగా చేయి. అలాగే నేను ఎప్పుడు కూడా సత్సంగాలు చెప్తూ ఉంటా, నువ్వు శ్రద్ధతో దేని మీద అయితే నువ్వు శ్రద్ధతో మనసుతో పెట్టావో దాని మీద నువ్వు శ్రద్ధగా కరెక్ట్గా చేస్తే దాన్నే ధ్యానం అంటారు. మన భాషలో ఏమంటారంటే ధ్యానం అంటే కళ్ళు మూసుకొని తపస్సు చేయడం ధ్యానం అంటాం. కానీ నేనేమంటానంటే ప్రతిదీ మన ఆలోచనే మన ధ్యానం. నువ్వు ఎప్పుడు చక్కగా చాలా ఎలా ఉండాలంటే నీ మనసు స్వచ్ఛంగా ఉండాలన్నమాట. నీ మనసు ఎప్పుడు అటు ఇటు పోకుండా చంచలం కాకుండా చూసుకోవాలి. మనసు కోతి వంటిది, దాన్ని పరిగెత్తు లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టి కూర్చోపెట్టాలన్నమాట. ఇంకా ఈ మనసు స్థిరంగా ఉండాలని ఆలోచన ఎవరికి రాదు అని అనుకున్నాం. మనం పని చేసినప్పుడు కూడా ఆ ధ్యాస దాని మీదే ఉండాలి. అప్పుడే మనం ఎన్నో అద్భుతాలు సాధించవచ్చండి. మనం అద్భుతాలు సాధించాలంటే ఒక గురుచరిత్ర పారాయణ చేస్తున్నావు, దృష్టి దాని మీద పెట్టు. ఒక భగవంతుడికి కీర్తన చేస్తున్నావు, దృష్టి దాని మీద పెట్టు. అలాగే నువ్వు ఇంట్లో ఏ పని చేస్తున్నావు ఒక దృష్టి మీద పెట్టు. ప్రతిదీ దృష్టి దాని మీద పెడితే తప్ప ఫలితాలు మనం అద్భుతంగా సాధించలేం. నేను గురుచరిత్ర చదివేశానమ్మా, నేను సత్య చదివేశానమ్మా, నేను ఎన్నోసార్లు సిద్ధమంగళం చేశానమ్మా, నా మనసు అసలు స్థిరంగా నిలవడం లేదు, దాన్ని చదువుతున్న నా మనసు ఎక్కడెక్కడో పోతూ ఉంది అంటే అక్కడ నీ మనసును పరిపరి విధాలా నువ్వు పంపించగలుగుతున్నావు కాబట్టి వెళ్తుంది. లేదు నువ్వు రా అని దాన్ని కూర్చోపెట్టు, తప్పకుండా అది కూర్చుంటుంది అనమాట. కొందరు అంతే, కొందరు ఏ పని చేయకపోయినా సరే ఊరికే కూర్చొని అయినా సరే దాని గురించి కానీ ఇతరుల గురించి కానీ వృధాగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఒక్కోసారి ఏం పని లేకపోయినా ఇట్లా కూర్చొని ఉంటాం, ఎవరి గురించో ఆలోచిస్తాం, లేదా మనల గురించి ఆలోచిస్తున్నాం. ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు నీ మనసు అంటే గతంలో జరిగిపోయిన దాని గురించి అన్నా ఆలోచిస్తుంది, భవిష్యత్తులో ఏం కావాలి, భవిష్యత్తులో ఎలా జరగబోతుంది, నా బతికి ఎట్లా, లేదా నా కర్మ ఎట్లా, నేను భవిష్యత్తులో ఏం ప్లాన్స్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది. లేదా
ప్రస్తుతం ఇప్పుడు నేను అలా ఉండాలి అని మాత్రం కూడా ఆలోచిస్తుంది. కానీ గతాన్ని గురించి వదిలేయి, భవిష్యత్తు గురించి వదిలేసే, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని మాత్రం నువ్వు సాక్షిభూతంగా చూస్తూ ఉండు అంతే అని చెప్పారు. ఒకవేళ ఎవరైనా అనుభవజ్ఞులు అలా అనవసరంగా ఆలోచించకూడదు అని చెప్తే ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అసలు మీకు వచ్చే నష్టం ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తాను. వాళ్ళు ఆలోచించద్దమ్మా. ఆలోచిస్తేనే కదా మనకు షుగర్లు రాని, బీపీ రాని, ఇంకొక జబ్బు రాని. జబ్బులు వచ్చినాయి అంటే కారణం నీ ఆలోచన మానేసి ఎప్పుడు సంతోషం ఉండడానికి ప్రయత్నించు. నీకు ఉన్న జబ్బులన్నీ కూడా పోతాయి. మన ఆలోచనే, మన మనసే మనకు కారణం. నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటుంది. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా తెలిసిన వాళ్ళమ్మ ఆలోచించద్దమ్మా, ఎందుకమ్మా అలా ఆలోచిస్తావు, ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావమ్మా అని చెప్తే దాన్ని మనం ఏమంటాం, ఎదురు ప్రశ్న వేస్తారు. నేను అసలు ఆలోచిస్తే మీకేం నష్టం, వినేవాడికే కదా బాధ అంటే ఎదురు ప్రశ్న వేసి చెప్పిన వాడికి ఏ నష్టం రాదండి, వినేవాడికే చేటు, వినని వాడికే చేటు. మనం చెప్తాం నిజమే, ఆమె ఎందుకు చెప్పిందో ఆలోచించద్దని, మనసు ఇప్పుడు సంతోషంగా పెట్టుకోమని చెప్పింది అని అనుకోవాలి తప్ప దాన్ని ఎదురు ప్రశ్న వేసి మనం అలా చేస్తే నష్టం ఎవరికి, మనకేమీ రాదు, అవతల వాడికే నష్టం అన్నమాట. కారణం ఏంటంటే ఊరిగా కూర్చొని ఆలోచిస్తున్న వాడికి భౌతికపరంగా వెంటనే ఏ నష్టమో రాదండి. వెంటనే గబగబా ఏ నష్టం రాదు. ఆ ఆలోచన నీ యొక్క శరీరం మీద పడుతుంది. ఆ శరీరం నీలో ఉండే అవయవాల మీద పడుతుంది. ఆ అవయవాలు దెబ్బతింటేనే నీకు రోగాలు వస్తాయి. విపరీతంగా ఆలోచించేస్తాం. దాని మూలన తలనొప్పి వస్తుంది. తలనొప్పి మూలన బీపీ వస్తుంది. బీపీ మూలన షుగర్ వస్తుంది. దాని మూలన అన్ని రోగాలే. కళ్ళు కనపడవు, కాళ్ళు నొప్పులు, తర్వాత వచ్చి నీకు ప్రతిదీ రావాలంటే ఆలోచన. గ్యాస్ ట్రబుల్ రావాలంటే ఆలోచన. ఏ డాక్టర్కి వెళ్ళి చూపించినా ఏమీ లేదమ్మా. మరి ఏం చేస్తున్నాం? డాక్టర్కి వెళ్తే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు బాగా ఆలోచిస్తున్నారా అమ్మా అని అడుగుతారు. ఏ డాక్టర్కి అని వెళ్ళు, నీ ఆలోచన తగ్గించుకోమ్మా, తగ్గిపోతుంది అదే అంటారు. వాళ్ళకి కూడా తెలుసు. మరి ఎవరు చెప్పినా అదే, కానీ మనం అది ఆలోచనలా మనం మానుకోవాలన్నమాట ఫస్ట్. కాబట్టి అది భౌతికపరంగా వెంటనే ఏ నష్టం రాదు. ముఖ్యంగా డబ్బు ఖర్చు అనేది ఉండదు కదా అని అనుకుంటారు. అది ఆలోచిస్తే డబ్బే ఉన్నా ఖర్చు అవుతుందా? మనకి రాదు కదా. ఖర్చు ఏం కాదు, మన ఇష్టం. మనం ఏమైనా ఆలోచించుకోవచ్చు. నువ్వు సినిమా యాక్టర్ అయినా ఆలోచించుకోవచ్చు, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయినా ఆలోచించుకోవచ్చు, లేదంటే నువ్వు అగాధంలో ఉండాలని ఆలోచించుకోవచ్చు, నువ్వు పేదవాడిగా అయిపోయినా ఆలోచించుకోవచ్చు, నువ్వు గొప్పవాడిగా ఉన్నావని ఆలోచించుకోవచ్చు. నీ ఆలోచనలు ఎంత దూరమైనా పోతాయన్నమాట. కానీ ఆ ఆలోచన కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ ఆలోచిస్తే నీ శరీరం అంతా పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తే నీ శరీరమే కాదు, నీ మనసు కాదు, ఆ ఇల్లు కాదు, మొత్తం అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్తో నిండిపోయి ప్రతి ఇటుక, ప్రతి సోఫా, ప్రతిదీ ఆ నెగిటివ్ని పీల్చుకుంటుందండి. అప్పుడు మనం చేయాల్సిన పనులు ఏమీ చేయలేం. లేదు, ఎంత పాజిటివ్ ఉంది, ఏముంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అదే నాకు 40 అయిపోయింది, 50 అయిపోయింది, నేను ఎప్పుడు సంపాదిస్తాను, నా పిల్లలకు ఎప్పుడు సంపాదించి పెడతాను అని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోలేవు. నిజంగా ఎంత విచిత్రం అంటే, ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యను సంపాదించవచ్చు, భర్తని సంపాదించవచ్చు అమ్మా, ఇందులో తప్పు లేదు. మీరు అన్యదా భావించకండి. అతనికి సరిగా లేదు, అక్కడ సంపాదించలేదు, భార్య సంపాదిస్తుంది, వచ్చే నష్టం ఏంటి? లేదా భార్య సంపాదిస్తుంది, భర్త కూర్చొని తింటాడు, నష్టం ఏంటి? లేదా భర్త సంపాదిస్తాడు, భార్య కూర్చొని తింటాడు, నష్టం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ పక్కన వాళ్ళకి ఎక్కువ బాధ అయిపోయేసి పెళ్ళాం సంపాదిస్తూ ఉంటే తిని కూర్చుంటాడు, అల్లుడు కావచ్చు, లేదంటే కొడుకు కావచ్చు అని అనుకుంటూ ఉంటారు. అలాగే చూడు, భార్య ఎంత కష్టపడుతూ ఉంటే భర్త కూర్చొని ఉంటాడు అంటారు. అలాగే భర్త కష్టపడి ఉంటే నువ్వు కూర్చొని తింటున్నావు కదమ్మా, నువ్వు సంపాదించవచ్చు కదా అని అత్తమామలు అంటారు, అమ్మా నాన్నలు అంటారు, ఇలా అంటారు. అది ఎవరికి మన సంబంధించిన విషయం కానే కాదు. ఒక్కసారి పెళ్లి చేసి పంపించేసాం, వాళ్ళ ఇష్టం. వాళ్ళు పెళ్ళానికి అన్నం పెట్టుకుంటాడో, పస్తు పెట్టుకుంటాడో, లేదా భర్తకు అన్నం పెట్టదో అది మనకు అవసరం లేదు. ఆ భార్య భర్త ఇద్దరు వాళ్ళు నిర్ణయించుకొని ఉంటారు. నువ్వు మంచి చేయాలనిపిస్తే వాళ్ళకు పాజిటివ్ మైండ్ ఇచ్చి ఏం కాదులేరా, రేపు మంచి రోజు అనేది వస్తుందమ్మా అని కూతురికి చెప్పు, అల్లుడికి చెప్పు, కొడుక్కి చెప్పు, కోడలికి చెప్పు, ఇలా చెప్పుకోవాలి తప్ప అక్కడ వాళ్ళ నెగిటివ్ మైండ్ చెప్పి వాళ్ళ మనసు విరిచేసి వాళ్ళ సంసారాన్ని పాడు చేస్తూ ఎందుకు అట్లాంటివి మళ్ళీ మనకే అవన్నీ, ఆ పాపాలు కూడా అవన్నీ. కాబట్టి వీలైనంత వరకు పాజిటివ్ మైండ్తో వాళ్ళని మార్చడానికి ప్రయత్నించు. లేదా ప్రయత్నించని వల్ల కాలేదు, వదిలేసే. జీవితమే చూసుకుంటుంది, కాలమే ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెబుతుంది అని
ఆ మాటను గుర్తుపెట్టుకోండి. ఎంతసేపటికి అవతల వాళ్ళ మీద బుద్ధ చల్లడమే పెట్టుకుంటా పోతే మన మనసు మన శరీరం దెబ్బతిని మనకే రోగాలు తప్ప అవతల వాళ్ళకి ఏం హాయిగా ఉంటారు. డబ్బు అనేది రెండవది ఏంటి, మనం దేనికి బాధపడతాం? జీవితాలకు అవసరమైనటువంటి రెండు ఉంటాయండి. ఒకటి శక్తి, రెండవది డబ్బు. డబ్బు అనేది కంటికి కనపడుతుంది, శక్తి అనేది కంటికి కనపడదు, కానీ అనుభూతి చెందగలుగుతాం. శక్తి మనం చేయగలుగుతామా అంటే కనిపిస్తుందా? శక్తి నాలో ఉన్న శక్తి కనిపిస్తుందా? డబ్బు అయితే కనిపిస్తుంది, కానీ శక్తిని మనం అనుభూతి చెందగలుగుతాం అన్నమాట. ఇంకా మనసుతో చేసే ప్రతి ఆలోచనకు మనలో ఉన్న శక్తి కొంత ఖర్చు అవుతూ ఉంటుందండి. మనం అనుకుంటా దానికి డబ్బులు ఖర్చు అవ్వదు, దానికి ఏం ఖర్చు అవ్వదు, కూర్చొని కదా ఆలోచిస్తున్నా, పడుకొని కూడా ఆలోచిస్తున్నా అనుకుంటాం. దాని మూలన నీ ఎనర్జీ వేస్ట్ అవుతుందండి. నువ్వు ఏ పని చేసినా పని చెప్పినా నీ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అక్కడ ఇల్లు ఉడవడం మూలాన, బట్ట ఉతకడం మూలాన, లేదంటే వంట చేయడం మూలాన, లేదంటే చదవడం మూలాన, ఇలా చెప్పడం మూలాన నీ కొంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ నువ్వు ఏమీ చేయకపోయినా నువ్వు ఆలోచిస్తే ఇంకా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సైన్స్ పరిశోధనల ప్రకారం కూడా సగటున రోజుకు 50,000 నుండి 60,000 ఆలోచనలు చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటుంది. అంటే 50,000 నుంచి 60,000 ఆలోచనలు మన మైండ్ చేస్తే మరి ఆ మైండ్కు ఏమన్నా తగ్గించాలా, పని తగ్గించాలా అమ్మా? అందుకే ధ్యానం చేయండి అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ధ్యానంలో ఆలోచనలు తగ్గుతాయి. అప్పుడు నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో రోగాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. నీలో కావాల్సిన సంకల్ప బలం నీలో వస్తుంది, ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, ఆ మైండ్ కొంచెం పని తగ్గుతుంది అని ధ్యానమో అని చెప్పడం. ఎన్ని రోజుకి 50,000 నుంచి 60,000 ఆలోచిస్తుందంటే అంటే నిమిషానికి ఎన్ని వేలు ఆలోచిస్తుందో ఆలోచించుకోండి. ఇంకా ఇందులో దాదాపుగా 95% చేసిన ఆలోచనలు మళ్ళీ చేస్తుంటారని, వీటిలో దాదాపుగా 75% నెగిటివ్ ఆలోచనలు ఉంటాయని చెప్తూ ఉంటుంది. ఇది మనందరికీ నిజంగా స్వ అనుభవమే. మనం ఎన్ని ఆలోచనలు చేస్తాం, ఇందులో దాదాపుగా మనం 95% ఏం ఆలోచిస్తామంటే చేసిన ఆలోచనలే మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది మన మనసు. అరే ఇది ఇలా చేసామే, అలా చేయకుండా బాగుంటుంది అని ఒక నిమిషం, మళ్ళీ 2 నిమిషాలకి మళ్ళీ అదే మాట మళ్ళీ చెప్తుంది. రిపీట్ అవుతూ ఉంటుంది. పోనీ ఏమన్నా అది మంచి ఆలోచనలా? నో, మళ్ళీ నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు. కాబట్టి ఆ నెగిటివ్ని పక్కన పెట్టేసి నువ్వు ఆలోచించేది ఏదో పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ అద్భుతాలే. ఇంకా ఆలోచన చేస్తున్న కొద్దీ దానికి తగ్గ శక్తి కూడా ఖర్చు అవుతూ మనిషిని శక్తిహీనుని చేస్తుందమ్మా. మనిషిని శక్తిహీనుని చేస్తుంది. దాన్ని గమనించక అనారోగ్యం పాలవుతున్నాడు. తనకు అవసరమైనప్పుడు తగిన ఆలోచనలు చేయడానికి మనకు శక్తి ఉండదు. మనం 24 గంటలు ఆలోచిస్తే నీకు ఎప్పుడు ఏం కావాలో దాన్ని ఆలోచించడానికి శక్తి ఎక్కడ అయిపోతుందండి, మనలో నిర్వీర్యం అయిపోతుంది అనమాట. అప్పుడు మనం నిజమే కదా, పని చేసి ఉంటాం, అలసిపోమా. అందుకే తగినప్పుడు మాత్రమే మన శక్తిని ఖర్చు పెట్టుకోవాలి, కానీ ప్రతిసారికి మనం ఖర్చు పెట్టకూడదు ఆ శక్తిని. అదే మనకి రోగాలు. మెదడు మనసు తాలూకా సున్నితమైన పరికరం. నిజంగా మన మనసులో ఏదైనా సున్నితమైనది ఉంది అంటే అది మన మనస్సు, అంటే మన మెదడు. చాలా సున్నితమైన వస్తువు. కళ్ళు, నోరు, ఇంకోటి ఎన్ని చేసినా, తిన్నా, పస్తున్నా, లేదంటే కళ్ళతో చూసినా కాసేపు రెస్ట్ ఇవ్వగా ఇవన్నీ చేస్తాం. కానీ ఇక్కడ మన మైండ్కి రెస్ట్ ఇవ్వాలి. చాలా సున్నితమైన పరికరం. శరీరపు ఇంద్రియ అనుభవాలన్నీ నాడులు మరియు మెదడు ద్వారానే మనసుకు నివేదించబడతాయి. మనం శరీరంలో ఏం చేసినా, నువ్వు నడవాలన్నా, నువ్వు వెళ్ళాలన్నా, నువ్వు ఏం చేయాలన్నా సరే మనలో ఉన్న నాడులన్నీ మెదడు ద్వారా మాత్రమే మనసుకు అవి అందించబడతాయండి. ముందు ఎక్కడైనా చూడండి, మనకు ఎవరైనా వస్తున్నారు, ఎవరైనా వెళ్తున్నారు, మనం పలానా చేయాలి, ఇవన్నీ ముందు మనకి ఎవరు అందిస్తారు అంటే మన మైండ్ మనకు అందిస్తుందండి. మనకు మైండ్ అందిస్తుంది. మెదడుతో తాదాప్యం చెందిన మనస్సు ఈ అనుభవాలను స్వీకరించి విశ్లేషిస్తుంది. శక్తివంతమైన సకారాత్మకమైన ఆలోచన అంటే పాజిటివ్ థాట్స్ అభ్యసించడం వల్ల మనసు సుఖదుఖాలకు తక్కువగా ప్రభావితం అవుతుంది.
అప్పుడు ఒక వ్యక్తి బాధ కలగకుండానే హెచ్చరికలో కూడా సందేశాన్ని మాత్రం పొందుతూ ఇంద్రియ అనుభవం పొందవచ్చు. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ థింగ్స్ నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు నీ మైండ్ సెట్ చాలా ఆనందం పొందుతుంది. నిజమే, ఒకరిని చూసి మనం ఆనందపడ్డాం అనుకో, అబ్బాయి ఈరోజు మంచి చేసిన. నిజం, నేనైతే చాలాసార్లు అనుకుంటాను. ఒకసారి నెగిటివ్ అందరికీ వస్తాయి. అప్పుడు వెంటనే ఒకసారి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకసారి ఎవరికైనా మంచి చేశారనుకో, సపోజ్ బస్సులో వెళ్తున్నాను, బస్సులో వెళ్తూ ఉంటే నిలబడుకున్నారు, ఎవరైనా నిల్చున్నారు అనుకుందాం. మనం వెంటనే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఆడ కూర్చుంటారని చక్కగా ఇంకా కావాలని ఇంకా దర్జాగా ఇలా కూర్చుంటాం. అప్పుడు మనం ఏం చేయాలి? అరే ఎంత చెడ్డ ఆలోచన నిజంగా, పాపం అవతల వాడు నిల్చో అంటే నువ్వు నిల్చుంటే బాగా తెలుస్తుంది కదా. అప్పుడు వెంటనే మన మైండ్ సెట్, అమ్మో పాపం వాళ్ళు నిల్చున్నారు అని మనం ఇంకా కొంత జరుపుకొని వాళ్ళకి సీట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నా ముగ్గురు కూర్చునే చోట్లో కొంచెం సీటు కొంచెం జరుపుకుంటే అవతల వ్యక్తి కూడా కూర్చుంటాడు. అప్పుడు మన మనసు చెప్తుంది, అబ్బా ఎంత మంచి పని చేసావు, నిజంగా చాలా అద్భుతంగా చేసావు అని మన మనసే మనకు సాక్షి, మన మనసే మనకు చెప్తుంది అనమాట. అదే లేకుండా నువ్వు ఆ సీట్ ఇవ్వకుండా ఇలా కూర్చుంటే నీ చెడ్డ మనసు వెంటనే చెప్పుద్ది, దుర్మార్గురాల ఎంత దుర్మార్గంగా చేసావు, నాకు కావాలి అంటుంది ఏదైనా మనసు. అరే ఇది అందరికీ ఇద్దాం అని చెప్పగలగాలి మన మనసు. అప్పుడు పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు మనకి రోగాలే కాదు, పాపాలే కాదు, ఏమి మన దరిదాపుల్లో చేరవన్నమాట. ఇంకా అప్పుడు మాత్రమే మనం ఇంద్రియ అనుభవం పొందవచ్చు. శ్రీ రమణ మహర్షి వారు చాలా సింపుల్గా మనసుల గురించి అద్భుతంగా చెప్పారనమాట. మన మనసే తలంపులు, మన మనసుతోనే కదా మన తలంపులు అని చేస్తాం. తలంపులు, ఆ తలంపులు నేను అనే అహవృత్తిని ఆశ్రయించి ఏర్పడుతున్నాయి. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది, ఇది నా వస్తువు, ఇది నా బుక్కు, ఇది నా డ్రెస్సు, ఇది నా ఇల్లు, నా దేవుడు, ఇదంతా నా వాళ్ళు అనుకోవడంలే వస్తుంది అనమాట. కనుక నేను అనే తలంపును కూడా మనసుగానే గ్రహించాలి. మనం మనసును 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఇప్పుడు కోతిని స్మరిస్తే ఈ మనసులో తక్షణమే కోతే కనిపిస్తుంది. నీ మనసుతో ఎలా అయితే అనుకుంటావో ఆ మనసు కోతి వంటిది కదా. నీ మనసులో ఏదైతే భావన చేస్తావో ఆ భావనగానే కనిపిస్తుంది. అలాగే గులాబీ పువ్వు, ఇల్లు, ఇలా దేన్ని స్మరిస్తే అదే కనిపిస్తుంది. కళ్ళు మూసుకో, గులాబీ పువ్వు, ఒక అందమైన గులాబీ పువ్వును అక్కడ కళ్ళ ముందు ఉంచు, గులాబీ పువ్వే కనిపిస్తుంది. అలాగే ఒక ముళ్ళ పొదను గుర్తించు, ఆ ముళ్ళ పొదే కనిపిస్తుంది. ఒక కోతిని స్మరించు, ఆ కోతే నీ ముందర వస్తుంది. ఇలా అంటే మీ లోపల నిజంగా ఇవేమీ భౌతికంగా లేవు, మన లోపల ఇవేమీ లేవు, కానీ వాటి రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనసు యొక్క ఒక భాగం ఆ రూపాలతో కనబడే తలంపులే, వాటిని మనం దృశ్యాలు అంటామన్నమాట. అయితే చూసేవాడు ఒకడు ఉన్నాడు, వాడే మనసు యొక్క అసలైన ప్రధాన భాగం. ఇంకా వాడినే దృష్టి లేక దృక్ లేదా మూల తలంపు అని అంటారు. కాబట్టి మనసును రెండుగా తెలుసుకోవాలి. ఒకటి దృశ్యమైన మనసు, రెండవది దృక్ రూపమైన మనసు. ఇదే మాట, ఇదే మూల తలంపు, అదే నేను అని నిరంతరం స్పందిస్తుంది. నేను చూశాను, నేను విన్నాను, నేను చేశాను, నేను తిన్నాను, నేను మాట్లాడాను, అన్నీ నాది అంటే నేను అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ నేను అనే మూల తలంపు ఉంటేనే మిగతా దృశ్యరూపమైన తలంపులన్నీ పుడుతున్నాయి, నశిస్తున్నాయి, మేల్కొన్నది మొదలు నిద్రపోయే వరకు ఈ మూల తలంపులు మాత్రమే అలాగే ఉంటుంది. కావున దృశ్యాలను వారించేందుకు ప్రత్యేకంగా చేయాల్సిన సాధన అంటూ ఏమీ లేదు. ఈ దృశ్యాలు వచ్చిపోయేవిగా గ్రహిస్తే వాటి పట్ల సాధన చేయవలసిన అవసరం కూడా. ఈ దృశ్యాలన్నీ వస్తూ ఉంటాయి, నాది, ఇదంతా నాది, పోతుంది, వస్తుంది, పోతుంది, నాది, ఇదంతా పోయేదే, నశించేదే అని మనలో ఒక గొప్ప తలంపు ఉంటే మనం వేరే ఏ సాధన కూడా చేయాల్సిన అవసరం లేదు. నాదిని పట్టుకుంటేనే కదా మనకుంది. కాబట్టి నాదిని పట్టుకోకుండా ఆ మనసుని మనం నియంత్రించగలిగితే అన్నీ అద్భుతాలే. సంకల్పమే సమూలమే మనసు. కనుక ప్రపంచంతో సంబంధం నేను అనే మూల తలంపు ఉన్నంత వరకు నేను పడిపోతే ఈ ప్రపంచమే కాదు, మన దేహాన్ని, ప్రాణాన్ని, దేనిని గుర్తించలేని స్థితిని అనుభవిస్తాం. ధ్యానం ద్వారా మాత్రమే ఈ స్థితి సాధ్యమండి. మనం పడిపోతే మన శరీరం పడిపోతే మనమే చూసుకోవాలి తప్ప అది లేలేదు కూడా పైకి. కాబట్టి ఇది ధ్యానం ద్వారానే సాధించుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ధ్యానం చేస్తారని, ఈ అరిషడ్వర్గాలు పోగొట్టుకుంటారని ఈ వీడియో మీకు అందిస్తున్నాను. మళ్ళీ కూడా ఈ మనసును ఈ అరిషడ్వర్గం జయించేది ఎలా అని చక్కగా రోజు మీ అందరికీ ఈ వీడియో పెడతాను. తప్పకుండా మీరు భగవంతుని వీడియోతో పాటు ఇది కూడా మీరందరూ చాలా మంచిగా వింటారని
నేర్చుకుంటారని నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్నారు, అది తప్పదు. కానీ ఇంకెవరైనా ఇంకా నేర్చుకోవాలి అని తప్పన ఉండాలి. మన అరిషడ్ ద్వారా ఎలా జయించాలి, మన మనసే మనకు అన్నిటికీ కారణం, మన ఆలోచనలే మనకు కారణం. మన ఆలోచనలు తగ్గించుకొని దీని ద్వారా మనం ధ్యానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ.